హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చింటూ ఆఫీషియల్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. వీడియోస్ కంటిన్యూగా చూస్తున్నారా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మా మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తున్నాను అని. సర్ప్రైజ్ ఏంటి అంటే శారీ తీసుకున్నాను. ఎక్కడ ఏంటి అంటే ఆన్లైన్లో తీసుకున్నాను. ఫస్ట్ టైం ఆన్లైన్లో తీసుకోవటం నేను శారీ అయితే. ఏంటక్క స్పెషల్ ఏముంది శారీ తీసుకున్నారు అని అనుకోవచ్చు మీరు. నేను ఫస్ట్ టైం ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. కాకపోతే ఎప్పుడు నాకు అలవాట్లేదు, నేను ఆన్లైన్లో తీసుకోలేదు. నావంటే తీసుకుంటాను, వెస్ట్రన్ వేర్ కానీ ట్రెడిషనల్ కానీ అవి. కానీ ఫస్ట్ టైం మా మమ్మీ కోసం తీసుకున్నాను. మా మమ్మీ ఎలా ఫీల్ అవుతారో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏంటంటే ఖర్చు పెట్టానని తిడతారో లేదంటే హ్యాపీగా ఫీల్ అవుతారో అనేది కూడా నాకు క్లారిటీ లేదు. కొంచెం టెన్షన్గా ఉంది, కొంచెం హ్యాపీగా కూడా ఉంది. ఫస్ట్ టైం తీసుకున్నా కదా, సో నా మనీతోనే నేను తీసుకున్నాను. ఇంకేంటి అంటే వీడియో లాస్ట్ వరకు చూస్తూ స్కిప్ చేసుకుని చూడండి. మా మమ్మీని చూపిస్తాను మీకు. ఇంకోటి, శారీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో ఫస్ట్ మీకే చూపిస్తాను, తర్వాత మా మమ్మీకి చూపిస్తాను. ఎందుకంటే మీకు చూపిస్తేనే ఫస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మా మమ్మీకి ఉన్నా. నేనేంటి అంటే ఎప్పుడు సిల్క్ శారీస్ ఉంటాయి కదా, కొంచెం పట్టు టైప్లో వచ్చేసేసి కొంచెం ట్రెడిషనల్గా ఉండేటట్టు, కొంచెం బోర్డర్ కూడా ఇక్కడ పెద్దగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. నేను ఓపెన్ చేసి చూసుకున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి అంత మంచిగా రావు మీషోలో వచ్చేపాటికి. సో అందుకని నేనేం చేశానంటే ముందుగానే ఓపెన్ చేసి చూస్తాను. ఏంటక్క ఓపెన్ కూడా చేసేసారా అంటారు. నేను ఓపెన్ చేసి చూసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడేమో బోర్డర్ ఇంత పెద్దగా వచ్చేలా తీసుకున్నాను, ఎందుకంటే నాకు కూడా ఉపయోగపడింది అని చెప్పేసి. మా మమ్మీ తిడతారు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఎక్కువ మమ్మీ కన్నా నేను ఎక్కువ శారీస్ కడతా ఉంటాను అప్పుడప్పుడు. ఇంతవరకు మీకు వీడియోస్లో శారీస్ కట్టి రాలేదు కదా, వన్ డే స్పెషల్గా శారీస్తోని ఒక శారీ కట్టుకొని మంచిగా చూపిస్తాను నేను మీకు. ఇంకా ఇంకా శారీ అయితే ఇలా ఉంది. ఇదైతే బ్లౌజు. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేయలేనులే, కానీ ఇదంతా అయితే బ్లౌజ్ వచ్చేసింది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది అనుకున్నాను, బట్ ఓకే బాగానే వచ్చింది. చక్కగా ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చాడు, చిన్న చిన్నగా డాట్స్ లాగా ఫ్లవర్స్ ఇచ్చాడు, కొంచెం హైలైట్ అవుతుంది. ఇంక ఈ బ్లౌజ్ అయితే మనమే కుట్టించుకుందాం, కానీ మనం కొనింది ఇప్పుడు ప్రజెంట్ మా మమ్మీకి కాబట్టి చూద్దాం ఏమంటారో. శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువే మీషోలో. మీకు కావాలి అంటే నేను లింక్ పెడతాను, తప్పకుండా మీరు కూడా కొనుక్కోండి. ఇంకా మా మమ్మీకి అయితే చూపించేసేద్దాం. ఓకే రండి. మా అమ్మ డెలివరీ అబ్బాయి రాగాలని ఏం పెట్టింది, పని పాట ఉండదు అని అనుకుంది. బట్ మా అమ్మ కోసం పెట్టానని అయితే ఏం తెలియదు, ఏంటా అని చూస్తుంది. మా అమ్మకి నేను ఇచ్చిన శారీ నచ్చినట్టుంది. సో ఓపెన్ చేస్తున్నాను కదా, అంటే కలర్ ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది. నాకు కొంచెం డౌట్గానే ఉంది, కానీ మా అమ్మ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ చూసినాక నాకు అసలు ఎంత ఆనందంగా ఉందంటే, చిన్న చిన్న హ్యాపీనెస్లు అలాంటివి కొనుక్కుంటూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు బాధలు ఉండేవి, ఎప్పుడు ఏ ఒకటి ఉంటానే ఉంటాయి, బాధలు అనేది కష్టాలు అనేది. వాటి కోసం చిన్న చిన్న హ్యాపీనెసెస్ వదులుకోవటం అనేది నా దృష్టిలో తప్పు. చిన్న చిన్నవి ఇవి, ఇట్లాంటివి చేస్తూ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళు కూడా చాలా కొంచెం ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళు పాపం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు, కానీ చాలామంది కొనుక్కోరు. కొంతమంది అయితే ఎంత కష్టపడ్డా కానీ ఆ డబ్బులన్నీ ఏయో వాటికి పెడతారు, కానీ వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఎప్పుడు ఆలోచించరు. అలాగే మా అమ్మ కూడా ఏ రోజు ఏవి ఆశించదు, నేను ఇది కొనుక్కోవాలి, నేను అది కొనుక్కోవాలని. నేను అసలు అట్లా కాదు, మా అమ్మకి నేను చాలా డిఫరెన్స్. ఎట్లా అంటే నేను ఎనీ టైం ఏదో ఒకటి కొనుక్కుంటా ఉంటా, మా అమ్మ ఎప్పుడు ఏది కొనుక్కోదు. వాళ్ళకి ఇలాంటప్పుడు చిన్న చిన్న ఇట్లాంటి హ్యాపీనెసెస్ ఇస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. ఇంకా శారీ చూడండి, అసలు కలర్ కానీ అసలు అంతా బాగా థిక్ కనిపిస్తుంది. నాకు అసలు ఎక్కువ ఇట్లాంటి కలర్స్ ఇష్టం, లైట్ కలర్స్ అస్సలు నచ్చవు. కొంతమందికి ఏమో లైట్ కలర్స్ ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. బట్ ఫస్ట్ టైం నేను అంతకుముందు ఒక శారీ కొన్నాను, అది మా అమ్మకి నచ్చలేదు. మళ్ళీ ఇప్పుడు కొన్నాను, ఏదైనా నచ్చిద్దో లేదో అనుకుంటున్నా మనసులో, కానీ మా అమ్మకి మాత్రం ఆ శారీ నచ్చినట్టుంది. మీద వేసుకొని చూస్తుంది, ఇంకా కట్టినాక ఇంకా ఎట్లా ఉంటుందో ఏంటో చూడాలి. దానికి మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవ్వాలి కదా మనము, మళ్ళీ అదొకటి ఉంటుంది. దేవుడు మనకిచ్చిన ఒకే ఒక్క లైఫ్లో సంతోషాలు బాధలు అన్నీ ఉంటాయి, కానీ బాధలు అనేది ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. కానీ బాధలో కూడా మనం సంతోషాన్ని ఎత్తుక్కుంటే దానికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు. శారీ మాత్రం ఎంత షైన్గా కానీ ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే అంత మంచిగా కనిపిస్తుంది. మా అమ్మ ఆనందానికి హద్దులు అయితే లేవు. ఇంకా శారీ అయితే చూపిస్తున్నాను కదా, అసలు ఫోన్లో చూపించినట్టయితే అసలు లేదు, ఇంకా నిండుగా డార్క్గా కనిపిస్తుంది.
ఇంకా ఫోన్లో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే మంచిగా అనిపిస్తుంది. శారీ మాత్రం బాగుంది. మనం పెట్టిన కాస్ట్కి వర్త్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. బెస్ట్ అని నేను చెప్తాను. మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే లింక్ పెడతాను, తప్పకుండా కొనుక్కోండి. ఇంకా మా అమ్మ మంచిగా భోజనానికి వెళ్ళొచ్చింది ఈరోజు అయితే. ఏం తిన్నాము అంటే పెద్ద లిస్టే చెప్తుంది, వినండి మీరు కూడా. ఎక్కడికి వెళ్ళా? భోజనానికి. ఎందుకు? ఎవరితో తజ్జనం పెట్టారు భోజనానికి ఎక్కడికి వెళ్ళొచ్చా? తజ్జనం పెట్టారు. దినం అని చెప్పు. దినమైనా తజ్జనమైనా ఒకటేలే. నాకు తెలియదు కదా సంగతి. మరి తిన్నావు, అరిగిందా? తిన్నాను. పొట్ట ఇంకా ముందుకుందగా. అబ్బో ఏందో కొంచెం చాలే, ఏదో పొట్ట వరకు తిన్నా. మటన్, చికెన్. ఏమేం తిన్నావు చెప్పు, లిస్ట్ కూడా. పలావ్ పెట్టారు, బ్రెడ్ కేసరి పెట్టారు, చికెన్ మటన్ పెట్టారు, పెరిగి చట్నీ వేసారు. ఇంకా నిజం చెప్పు, నువ్వు వంటలు వండుకునేదాన్ని కదా? ఎందుకు వండుకుంటా? వంటలు వండుకోక ఆడవాళ్ళు నాకు వంటలు వండుకోక కూర్చొని తింటావా? అవునా? మన కోళ్ళన్నీ ఏవి? మన కోళ్ళని ఏ దేశం మీద పోయినాయో. మా అమ్మ భోజనాల్లో పెట్టినవి మొత్తం చెప్తుంది లిస్ట్, ఒకదాని తర్వాత ఒకటి. అన్నీ వేపించుకున్నట్టుంది, తినే తక్కువ అని పెట్టించుకునేది ఎక్కువ అన్నట్టు. ఇంకా కోళ్ళు ఆకలేస్తే అన్నం తింటాయి కదా, మా కోళ్ళు అలా కాదు. అన్నం ఆకలిస్తే వాటికి ధర్మాకోల్ షీట్లు తింటున్నాయి, వాటికి అట్లా ఎక్కువైపోయింది. తిన్నదరిగాలుగా, అందుకని పని చేయడానికి అయితే మళ్ళీ బయలుదేరింది. ఖాళీగా ఉంటే చెప్పు తీసుకొని కొట్టు మా అమ్మ మాత్రం. తిన్నదరిగిందా బట్టలు ఉతికిద్దేమో, ఉతికేదేదో బట్టలు ఉతుక్కోవాలిగా, మధ్యలో ఏ ఒకటి గుర్తొస్తూ ఉంటాయి. వద్దు రామ, అందరూ తిని చక్కగా కూర్చున్నారు, నువ్వేంటి మా పని చేస్తున్నావు అంటే, తిన్న తరగాలంటే ఏదో ఒకటి పని చేయాలని చెబుతుంది. వీళ్ళు మాత్రం మారరు ఇంకా. సరేలే బట్టలు ఉతుకున్నావుగా రా తొందరగా, ఎంతసేపు ఉతుకుతావు, ఎండ మాత్రం ఫుల్గా వేస్తుంది అప్పుడే 2 days నుంచి మాత్రం పిచ్చిగా. ఇంక ఎండాకాలంగా అయితే మనం తట్టుకోలేమేమో మాత్రం. చెప్పింది చేయరా నాయన అంటే మళ్ళీ ఆ పైపులు కదిలిస్తుంది. పైప్ అంతా రోడ్ల మీద పైపులు వేస్తుంటేనేమో బైక్స్ వెళ్తా తొక్కుతూ ఉంటున్నాయి. ఏం చేస్తాము, మళ్ళీ కొత్త ఉంది ఇంకో పైపు, అయినా కానీ ఇంకా ఆ పైపు తీసేస్తున్నాము, ఎందుకులే అని చెప్పేసి పాడేయటానికి అయితే తీసేస్తున్నాము. బట్టలు సగం వదిలిపెట్టేసి మళ్ళీ ఆ పైపు కాడికి వెళ్ళింది. పైపు అందరు తీసుకుంటున్నారంట, సో అందుకని ఇంటికి తీసుకెళ్ళిపోతుంది ఆ పైపుని. మా అమ్మకి స్వార్థం ఎక్కువైపోయింది ఈ మధ్య, బాగా తెలివితేటలు ఎక్కువైపోయి చేస్తుంది బాగా. నేనేమో హెయిర్ అప్పుడే పెరిగిపోయిందిరా నాయనా అని బాధపడుతున్నాను, అందరేమో లేక బాధపడుతుంటే నేనే ఉండి బాధపడుతున్నాను. ఏంటో ఈ కర్మ మనకు అర్థం కాదు. ఈ ఎండ మాత్రం ఏడిపిస్తుంది నన్ను మాత్రం, అట్లా ఉందంటే అట్లా ఉంది ఎండ. ఇంకా అద్దం ముందుకు వస్తే మాత్రం మనం అద్దాన్ని వదలం కదా. ఇంకా శారీ ఒకసారి చూడండి, ఫైనల్గా నేను మంచిగా పెట్టాను మీకోసం. బాగుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి నాకు ఎట్లా ఉందనేది. మీ అందరి కోసం మంచి మంచి శారీస్ మా మమ్మీ కోసం కొంటూ ఉంటాను. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ను ఆఫీషియల్. సరేనండి, ఉంటా, బాయ్ బాయ్.